నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। గిద్దలూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ। పోలింగ్ రోజున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎన్నికల సమాయత్తం చేస్తున్న ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి। ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి। మార్కాపురం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన కందుల। మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 4 విభాగాలలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ పరీక్ష శిబిరం। ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు। ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ పరిధిలోని ఆదర్శ బిఎడ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించి పోలింగ్ రోజున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పక్కాగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేపడుతున్నట్లు చెప్పారు। ఎక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశంలో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది। అలాగే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించామని, వేసవికాలం దృష్ట్యా ఓటర్లకు ఇబ్బందులు లేకుండా టెంట్లు ఏర్పాటు చేయడం, త్రాగునీరు అందుబాటులో ఉంచడం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు। ప్రతి కేంద్రంలో వికలాంగుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ర్యాంపుల ఏర్పాటు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు। పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సెక్టోరల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని ఏర్పాట్లు ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు। అదేవిధంగా జిల్లా ఎస్పీ సునీల్ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టామని తెలిపారు। కలెక్టర్ వెంట గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డి నాగజ్యోతి తదితర ఎన్నికల అధికారులు ఉన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈరోజు నేను మన జిల్లా కలెక్టర్ గారితో పాటు వచ్చి గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చెక్ పోస్ట్ పరిశీలన చేయడం జరిగింది। దాని తర్వాత ఉన్న ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బీఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్తో చేసిన పటిష్ట బందోబస్తుకి కూడా సూపర్విజన్ చేసి అక్కడ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది। సో అందరికీ యాజ్ ఎ ఎస్పీగా నాది ఒకటి విజ్ఞప్తి, ఎటువంటి గొడవ లేకుండా, ఏదైనా ఒత్తిళ్ళకి భయపడకుండా మీరు నిర్భయంగా ఈ వచ్చే ఎన్నికల్లో పాల్గొవాలి। పోలీస్ దళం నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది। మనకి జిల్లాలో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ నుంచి కూడా సాయుధ బలగాలు వస్తాయి। వాళ్ళతో పాటు మేము సెన్సిటివ్ విలేజెస్లో ఐడెంటిఫై చేసి మొబైల్ పార్టీస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అడిషనల్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక పటిష్ట బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తాం। అందరికీ నమస్కారం। ఇవాళ నేను అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా గిద్దలూరు కాన్స్టిట్యున్సీస్లో ఉంటున్న రిటర్నింగ్ ఆఫీస్కి రావడం జరిగింది। దానికి ముందు ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్గా ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది। ఈ కంబైన్డ్ విజిట్స్లో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్, ఎందుకంటే 12th ఏప్రిల్ మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో। దాని తర్వాత మొన్న 2 రోజు సెగ్రిగేషన్ చేసేసి కాన్స్టిట్యున్సీ వారీగా ఈ ఈవీఎంస్ సెగ్రిగేట్ చేసేసి గిద్దలూరు సంబంధపట్టిన కాన్స్టిట్యున్సీస్ అంటే గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ గిద్దలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఉంటున్న ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్లో పడడం జరిగింది। ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంటున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ గురించి బోత్ ఎస్పీ అండ్ నేను చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది। అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ అండ్ సిఏపిఎఫ్ అధికారులు కూడా వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది।
వల్నరబుల్ విలేజెస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. నేను ఎస్పీ గారు కలిసి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుకొని అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ రాబోయిన ఎలక్షన్స్లో ఎట్లాంటి సమస్యలు లేకుండా ప్రజలు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్గా వచ్చేసి వాళ్ళ ఓట్లని నమోదు చేయడానికి కావాల్సిన ఒక మంచి వాతావరణము, ముఖ్యంగా శాంతి భద్రతకు ఉంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 6 ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ కమాండ్ అండ్ సీసీటీవీ వ్యూయింగ్ స్టేషన్స్ అని కూడా వెరిఫై చేయడం జరిగింది. అండ్ కాల్ సెంటర్లో ఎన్ని కాల్స్ ప్రజల నుంచి ఎన్ని నాయకుల నుంచి ఏమి వస్తుంది, దానికి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, అండ్ ఇది పరిష్కారం చేసిన దాన్ని కూడా సక్రమంగా డిస్టిక్ నుంచి స్టేట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుందా లేదని కూడా ఇవాళ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంటైర్ ఎలక్షన్స్లో మనం తీసుకున్న అన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా పోలింగ్ డే రోజున ఓటర్స్ వచ్చినప్పుడు ఈ పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటాము. బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన త్రాగునీళ్ళు కానీ, వాళ్ళు క్యూలో నిలబడడానికి కావాల్సిన షేడ్స్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ సీనియర్ సిటిజన్స్ కానీ, ఆర్ ఎనీ లేడీస్ విత్ కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా లేదా, ఇదన్నీ పర్యవేక్షణ చేయడానికి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓ అండ్ కావాల్సిన ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారని గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. కవరేజెస్, దానికి కావాల్సిన అడిషనల్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది. బేసవారిపేట అండ్ గిద్దలూరులో ఇక్కడ ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్తో కూడా ఇవాళ చేయడం జరిగింది. దాంట్లో ఎస్పీ గారు నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారో రాబోయిన ఈ నామినేషన్ ప్రక్రియలో 18 తారీఖు నుండి 24 తారీఖు వరకు మనం ఏమేం విషయాలు చేయాలి, విచ్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ పొలిటికల్ పార్టీస్ పాటించిన విషయాలు, అండ్ వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఫిల్అప్ చేయడానికి కోసం కావాల్సిన ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ 6 ఆఫీసులో పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ ఇవాళ నుంచి అమలుకి వచ్చింది. ఇంకా ఒక 3 రోజు అంటే 17th ఏప్రిల్ వరకు ఇది ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరెవరు కంటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఈ నామినేషన్ పేపర్స్ ఫిల్అప్ చేయడంలో ఎట్లాంటి సందేహాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇఫ్ దే ఫేస్ అది కూడా క్లారిఫై చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని సాగనంపాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 26వ బ్లాక్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమని, వైసీపీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలు ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధిలో నడవాలని, యువత ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో విజయం సాధించాలన్నా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఎన్డీఏ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సూపర్ 6 పథకాల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో నడవాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు సమన్యాయం జరుగుతుందని, ప్రజాసేవ కోసం నిరంతరం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కొత్త డ్రామాలకు ఈ ఐపాక్ డైరెక్షన్లో కొత్త డ్రామాలు వేస్తూ ఉంటారు. అంతకుముందు కోడికత్తి డ్రామా ఆడారు. దాని తర్వాత బాబాయ్ గుండెపోటు గొడ్డలిపోటు మారి అది నారాసుర రక్త చరిత్ర కింద తిప్పి లాస్ట్కు వాళ్ళ కుటుంబమే జగన్మోహన్ రెడ్డి సౌజన్యంతో నిర్మాత దర్శకత్వంలో వాళ్ళే ముద్దాయాలని చెప్పి సిబిఐ పక్కా తేల్చిందని చెప్పి వాళ్ళ చెల్లెలు షర్మిల వాళ్ళ నియోజకవర్గంలోని పులివెందుల గ్రామంలో పులివెందులతో సహా పులివెందుల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి అసలు దోషి జగనే అని చెప్పి అన్ని ఊర్లలో తిరిగి చెప్తా ఉన్నారు. దానికి వాళ్ళ బాబాయ్ విషయంలోనే ఏం సమాధానం చెప్తాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం. సొంత చిన్నాయన్ని తన రాజకీయ స్వార్థం కోసం సొంత చిన్నాయన్ని అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలతో నరికి చంపించి రాజకీయ లబ్ధి పొందినోడు ఇవాళ మొన్న కోడికత్తి డ్రామా ఆడటం ఈ 2024 ఎన్నికల్లో గులకరాయి డ్రామా ఆడుతూ ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పొద్దుగూకులు నీ డ్రామాలకి నీ ఐపాక్ డైరెక్షన్కి ఇక్కడ ఎవరు పడిపోయే వాళ్ళు లేరు. ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ ఒకసారి చేసిన తప్పు మళ్ళా చేయరని చెప్పి ప్రజలందరూ రేపు రాబోయే ఇంకా 29 రోజులు ఎంతో ఉంది ఎన్నికలు. రేపు మార్చి 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నీ పాలనకు చరంగీతం పాడే విధంగా ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మళ్ళా సైకిల్ గాలి ప్రభంజనం వీస్తుంది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇక్కడ అన్న నారాయణ రెడ్డిని అఖండ మెజార్టీతోటి గెలిపించబోతా ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని పార్లమెంటుకు గెలిపించబోతా ఉన్నారు. నువ్వు ఈ ఎన్నికల్లో బేషరతుగా తప్పుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సొంతము నీ తోడబుట్టిన చెల్లెళ్ళే నీ మీద అభియోగం మోపుతా ఉంటే నువ్వు విఘ్నత సంస్కారం ఉంటే గిన నువ్వు మానుకోవాలా. బేషరతుగా సిబిఐ దర్యాప్తులో సహకరించి చేయాలా. ఈ రాష్ట్రంలో సిబిఐ వంటి అత్యున్నతమైన సంస్థకే రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే రేపు నీకు అతి ఘోరమైన ఓటమి తప్పదు. నువ్వు 175కు 175 అన్నావు. 175కు 175 నియోజకవర్గాలు నువ్వు ఓడిపోబోతున్నావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రేపు మా మార్కాపూర్ జిల్లా కోసము మన వెలుగొండ ప్రాజెక్టు కోసము ఇక్కడ ప్రజలంతా ఈ డివిజన్ ప్రాంత ప్రజలు మొత్తము సైకిల్ గుర్తుపై ఓట్లు వేయబోతూ ఉన్నారు. ఖచ్చితంగా అఖండ మెజారిటీతోటి ఇక్కడ అన్న నారాయణ రెడ్డిని గెలిపించబోతూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని పార్లమెంటుకి గెలిపించి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన ముఖ్యమంత్రి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలో వైసీపీ నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలతో మాట్లాడుతూ సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలలో వెలుగులు నింపాయని అన్నారు. మరోమారు సీఎం జగన్ ని గెలిపించుకోవాలని ప్రజలకు నేతలు చెప్పారు. అనంతరం ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటించి ప్రతి ఒక్కరిని కలుస్తానని అన్నారు. తనకు ఎటువంటి వ్యాపారాలు లేవని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించడంతో పాటు ఎంపీగా తనకు ఓటు వేసి గెలిపించాలని వైసీపీ కార్యకర్తలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించిన జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేలా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. కులాలు మతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి పేదల మోములో చిరునవ్వులు పూయించిన జగనన్నను రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే, పేదలందరికీ మంచి జరగాలంటే జగనన్నకు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. పేదల ముంగిట్లోకి వచ్చిన సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలన్నదే మన ఆకాంక్ష అన్నారు. మోసకారి చంద్రబాబు కూటమి పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారన్నారు. వారి మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ స్వలాభం కోసం సొంత పార్టీ నాయకులతోనే రాళ్లు విసిరించుకున్న జగన్ రెడ్డి
ప్రతిపక్ష నాయకులపై సైతం రాళ్లదాడి జరిపించడం దుర్మార్గమైన చర్య అని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. కోడికత్తి డ్రామాల క్యాట్బాల్ డ్రామా ఆడి ప్రజల్లో సింపతి పొందాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పక తప్పరు. ఎందుకంటే ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి చేసే స్థాయి ఉందా? ఇది కావాలని వాళ్ళ జనాల మధ్యన వాళ్ళ మనసులు పెట్టుకొని వాళ్ళు క్యాట్బాల్ డ్రామా ఆడటం తప్పితే ఇది ప్రజల్ని అమాయకులు చేయడానికే లేదంటే ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకున్నారా ఏమనుకున్నారో అర్థం కావట్లేదు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు లేపిస్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు లేపిస్తారు. అంటే ఇది దాడులకు ప్రతి దాడులు అని ఒక సంకేతం పంపిస్తున్నారా? అసలు ఏంటి ఇది అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ వైసీపీ ప్రభుత్వానికి అయితే నౌకలు చెల్లిపోయినాయి. ఇంకా వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా క్యాట్బాల్తో కొట్టించుకున్నా లేకుంటే ఈసారి రాడ్లతో కొట్టించుకున్నా తలకాయ బాల కొట్టుకున్నా ప్రజలైతే ఓట్లేయరు. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎన్డీఏ పక్షాన్ని నిలబట్టడానికి కూటమికి మద్దతు తెలిపేదానికి ప్రజలందరూ సిద్ధపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నిక రోజున పోలింగ్ విధులను ఎలా నిర్వహించాలి అనే దానిపై ఓపీఓలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు కొమరోలు మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం మరియు ఎన్నికల ట్రైనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ఓపీఓలకు పోలింగ్ రోజున అనుసరించవలసిన విధి విధానాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులకు పలు అంశాలను మండల విద్యాశాఖ అధికారి సూచించారు. 6 మంది మాస్టర్ ట్రైనర్లు ఒంగోలులో శిక్షణ తీసుకున్నారని, వారి ద్వారా పోలింగ్ రోజున అనుసరించవలసిన అంశాలపై వారు శిక్షణ ఇస్తారని తెలిపారు. మొత్తం మండలంలో 172 మంది ఓపీఓలకు 5 గదులలో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఇవ్వవలసిన ఫారాలు, వాటిలో ఓటర్ల సంతకాలు, వాటిని ఎలా మడిచి ఇవ్వాలి, ఇలాంటివి ట్రైనర్లు వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కన్వీనర్లు రాజశ్రీ, శ్రీవిద్య, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాసరెడ్డి, మోహన్ రెడ్డి, మరో 3, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఓపీఓల ట్రైనింగ్కి మాస్టర్ ట్రైనర్గా విచ్చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలలో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఓపీఓలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ట్రైనింగ్ నందు ఎలక్షన్ కమిషన్ వారు రూపొందించినటువంటి 16 వీడియోలను చూపిస్తూ ఏ సమయంలో ఏం చేయాలి, ఎటువంటి మిస్టేక్స్ జరగడానికి అవకాశం ఉంది, ఆ మిస్టేక్ జరగకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలనే అంశాలన్నింటిని కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ పోలింగ్ బూత్లను తయారు చేసుకోవడం కానీ, అలాగే ఈవీఎంలను సెట్ చేసుకోవడం కానీ, అన్ని రకాలైన అంశాలను కూడా ఓపీఓలకు కూడా నేర్పించడం జరిగింది. గతంలో పీఓలకు, ఏపీఓలకు మాత్రమే ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం పీఓలకు, ఏపీఓలకు అదనంగా తోడుగా ఇంకా ఎలక్షన్ పకడ్బందీగా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జరపాలనే ఉద్దేశంతో ఓపీఓలకు కూడా ఈరోజు ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కొమరోలు మండలం నందు 172 మంది ఓపీఓలకు ఇక్కడ 4 రూమ్ల యందు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో వాళ్ళకు కావాల్సిన అంశాలన్నిటిని కూడా 4 మాస్టర్ ట్రైనర్లందరూ కూడా వాళ్లకు అందించడం జరిగింది, వివరించడం జరిగింది. అందరూ కూడా ఈ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఎటువంటి పొరపాటు లేకుండా చేయాలని అందరం కూడా మాస్టర్ అందరం కూడా కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎన్డీఏ కూటమి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు విజయానికి వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక పాత పోస్ట్ ఆఫీస్ బజార్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు విజయం కోసం కుమారుడు అజిత్, కుమార్తె చెల్సియా పర్యటించారు. ఈ క్రమంలో బాబు సూపర్ 6 పథకాల వివరాలను ఓటర్లకు క్షుణ్ణంగా వివరించారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఎరిక్షన్ బాబు కుమారుడు తమదైన శైలిలో ఓట్లను అభ్యర్థించారు. వీరికి మహిళలు హారతలతో బొట్టు పెట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎన్డీఏ కూటమి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుకు తమ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున్ రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, రావి క్రింది సుబ్బరత్నం, జనసేన మురళి,
ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి మద్దతుగా బీజేపీ, జనసేన నాయకులు, టీడీపీ శ్రేణులు విరివిగా పాల్గొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78, 79, 80 నెంబర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజన పథకం మరియు మినరల్ వాటర్ అందించు ఆర్ఓ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అనంతరం వచ్చే ఈవీఎంలు మరియు ఇతర ఎన్నికల సామాగ్రిని ఒంగోలు సమీపాన ఉన్న రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరుగుతుందన్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఎస్పీ సుమిత్ సునీల్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలు పగడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరూ గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీమతి టి నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీమతి పద్మావతి తదితరులున్నారు. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వంతోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధ్యమని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి సమక్షంలో మార్కాపురం పట్టణంలోని 31వ వార్డులో 50 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో షేక్ అక్బర్ బాషా, పఠాన్ నాజర్ వలీ తదితర 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా జవహర్ నగర్ కాలనీలో బత్తుల పుల్లారెడ్డి, బత్తుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని, అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను సహించలేక తెలుగుదేశం పార్టీలోకి పెద్దగా వలసలు కొనసాగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఈ ప్రాంతాన్ని వైసీపీ నాయకులు మరిచిపోయారని, జిల్లా కోసం, వెలుగొండ జలాల కోసం ఈ ఒక్కరి నోరు మెదపని వైసీపీ నేతలు నేడు ఓట్ల కోసం ప్రజలను మరోసారి మోసం చేసేందుకు గడప వద్దకు వస్తున్నారని, వైసీపీ నేతలను సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నన్ను, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. 40 రూపాయలు అమ్మే క్వార్టర్ మండని 160 రూపాయలు అమ్ముకుంటూ మన రక్త మాంసాలు పెంచి గుర్తు చేస్తా ఉన్నారని చెప్పి మనలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించారు. అలాగే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి యువతను పడదోవ పట్టిస్తూ గంజాయికి బానిసలు ఏ విధంగా చేశాడో ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ఒక పక్క యువత కంకణం కట్టుకుంటాం, మరొక పక్క రైతాంగం
5 సంవత్సరాల్లో వెలుగొండ పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి మేము వెలుగొండ పూర్తి చేశామని ఎలుకలు దూరే పక్క కొట్టి టన్నల్ పూర్తయిందని చెప్పి శిలాఫలకాలు తీసుకుని పోయినటువంటి ముఖ్యమంత్రి అసలు రంగు బయటపడింది. ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత నాయకుల యొక్క అసలు రంగు కూడా బయటపడింది. వీళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. మన ప్రాంతం అభివృద్ధి కోసం మన ప్రాంత ప్రజల కోసం కష్టపడాలన్న ఒక ఆలోచన లేదు. ముఖ్యంగా జిల్లా అయితే మన ప్రాంతం అంతా బాగుపడుతుందని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని, వ్యాపారాలు రోజుకి 50-60 వేల మంది పట్టణానికి రాకపోకలు సాగి వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయని, రైతుల భూములకు రేట్లు వస్తాయని, జిల్లా చేస్తే మనం అందరం సంతోషంగా ఉంటామని, హాస్పిటల్ సౌకర్యాలు బ్రహ్మాండంగా మెరుగుపడి పెద్ద పెద్ద వైద్య సౌకర్యాలు కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పడతాయని జిల్లా చేయాలని మనం అడిగాం. కానీ వైఎస్ఆర్ నాడు నోరు మెదపడం లేదు, నోరు ఎత్తడం లేదు. నోరు ఎత్తితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పీకి పారేస్తారు. అందుకని ఈ యొక్క నినాదాన్ని ఎత్తుకుంటూ తెలుగుదేశం మిత్రపక్షాలు మాట్లాడి రేపు తెలుగుదేశం పార్టీ గెలిపించండి, జిల్లా చేసి మిమ్మల్ని అందరినీ సంతోషపరుస్తానని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే జిల్లా అయితేనే మన పనులు బాగుపడతాయి, జిల్లా అయితేనే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, జిల్లా అయితేనే మన వ్యాపారాలు బాగుంటాయి, జిల్లా అవుతేనే మన పొలాలకు రేట్లు వస్తాయి. ఇలా జిల్లా అయితే అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్న మనకి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. వైసీపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే. వైసీపీకి ఓటు వేసిందంటే అది మురిగుంటలో ఓటేసుకున్నట్టే. మన పిల్లల జీవితాన్ని మనం అడగదొక్కున్నట్టే, మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్టే. ఈ విషయం మీరు ప్రతి ఒక్క అక్క చెల్లికి తల్లికి అందరికి తెలియచేలా చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి మనస్ఫూర్తిగా కృషి చేయమని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఓపీఓ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా ప్రతిజ్ఞ చేయించి తమ కుటుంబ సభ్యులతో పాటు తోటివారి చేత కూడా ఓటును వేయించవలసిందిగా తెలియజేస్తూ ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ మరియు డివిజన్ లెవెల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పక్కాగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేపడుతున్నట్లు చెప్పారు. ఎక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశంలో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ సాయి కుమార్, తహసీల్దార్ రవికుమార్, స్వీప్ నోడల్ ఆఫీసర్ షేక్ సుభాని, మున్సిపల్ కమిషనర్ కిరణ్, మండల విద్యాశాఖ అధికారులు రామ్దాస్ నాయక్, శ్రీనివాసులు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ టీంలు పాల్గొన్నారు. In Markapur constituency में 4 मंडल्स में we have conducted స్పెసిఫిక్గా ఓపీఓస్ నుంచి ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయో ఎవరి అందరికీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము. ఈ ట్రైనింగ్ పరంగా ఓపీఓస్కి ఏమేమి డ్యూటీ ఉన్నాయి, తర్వాత పీఓస్కి ఎలా హెల్పింగ్ హ్యాండ్ లాగా వర్క్ ఏమేమి ఉన్నాయో ఇన్కే వీ హ్యావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ దే షుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ నుంచి అప్ టు ద టైమ్ ఆఫ్ రిసెప్షన్ దే విల్ బి అకంపెనింగ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ త్రూ అవుట్. సో సేమ్ పీఓస్కి ఏమేమి ఎలక్షన్ ట్రైనింగ్ లాగా డ్యూటీస్ ఉన్నాయి, సేమ్ ట్రైనింగ్ వీఆర్ ఆల్సో గివింగ్, సేమ్ వీడియోస్ వీ హ్యావ్ గివెన్ టు ద ఓపీఓస్ ఆల్సో. ఈ ట్రైనింగ్ పరంగా ఈవీఎం ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ ఏమున్నాయా, కనెక్షన్ ఎలా చేయాలా, తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తే ఎలా ఫామ్స్ ఏమేమి ఫిల్ చేస్తాము, అదర్వైజ్ పర్ పోలింగ్ ఆఫీసర్స్కి ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి అందరికీ ఇది ట్రైనింగ్ మీద ఇచ్చాము. ఆ తర్వాత స్వీప్ యాక్టివిటీస్ నుంచి వీ హ్యావ్ ఆల్సో టేకెన్ అ ప్లెజ్ దట్ అందరు ఓపీఓస్ నుంచి that they will be voting definitely for sure. And similarly we have also distributed ikkada form 12 kosam ఎవరెవరికి ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి ఇన్కే పోస్టల్ బ్యాలెట్స్ కోసం ఒక ఫామ్ ఇచ్చాము. బేస్డ్ ఆన్ దట్ voter they can directly vote in their respective constituencies ఈ voting పరంగా. సంపద సృష్టించడం ద్వారా పతనమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి స్వర్ణాంధ్రగా చేయగల సత్తా సమర్థత చంద్రబాబు నాయుడుకే ఉందని, ఆయన్ని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని
జమ్మనపల్లి, కోలభీమునిపాడు, కె కొత్తపల్లి, ఎల్బిఎస్ నగర్, బిర్దుల నర్వా, తిప్పాయిపాలెం, బడేకానిపేట, అయ్యవారిపల్లె, చింతకుంట గ్రామాలలో మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గ్రామంలోకి వచ్చిన కందులకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హారతులిచ్చి తమ గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటు చూసిన పసుపు మాయంతో జై కందుల, జై చంద్రబాబు నినాదంతో మారుమోగింది. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, వైసీపీకి ఓటు వేస్తే అరాచకానికి మద్దతు పలికినట్టేనని, అదే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఒక ఓటుతో 2 ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా చేసి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులను రారాజులను చేస్తామని చెప్పారు. దేవుడు ప్రసాదించిన పునర్జన్మను స్వార్థకం చేసుకుంటానని, భగవంతుడు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా సాధన కోసమే మరో జన్మను ప్రసాదించాడని ప్రజలు కూడా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మార్కాపురం ప్రజలకు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చేసేది ఏమి లేదు, వాళ్ళు చెయ్యరు. కాబట్టి నారాయణ రెడ్డి నువ్వే వెళ్ళి అవి కంప్లీట్ చేసి నీ ప్రజల రుణం తీర్చుకోమని చెప్పి ఆ భగవంతుడు చెప్పి నన్ను పంపించినట్లుగా వెలుగొండ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో మన పొలాల్లోకి నీళ్లతో సహా తీసుకురావాలనేది సంకల్పం. రెండవది మార్కాపురం జిల్లా చేయించి ఈ మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి 25 గ్రామాల రైతులందరినీ కోటీశ్వరులు చేయాలనేది నా సంకల్పం. ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా చూడటమే నా సంకల్పం. ఈ యొక్క ప్రాంతంలో వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడటమే నా సంకల్పం. ఈ సంకల్పాలు నెరవేర్చుకునేదానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను ఆశీర్వదించండి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దీవించండి. మీ ఆశీస్సులు దీవెనలతో తప్పకుండా ఈ 2 కార్యక్రమాలు చేసి పెడతాం. మాకు 2 ఓట్లు వేయండి, ఈ 2 ప్రయోజనాలు పొందండి. భవిష్యత్తులో త్రాగునీటికి సమస్య లేకుండా కూడా మీకు చేయబోతా ఉన్నామన్న విషయం మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. ఇవన్నీ మీరు గమనించి మీ గ్రామానికి సుపరిచితుడిగా 45 సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడూ కూడా మీ గ్రామంలో వివక్షకు పోకుండా అడిగిన వాళ్ళకు అడిగినట్టు లేదనకుండా పని చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందులు పడతా ఉన్నాను. పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్క అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మామ, పెద్దమ్మ, చిన్నమ్మ అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తారని ధైర్యంగా ఉంటున్నా. జరుగుతున్నటువంటి అపూర్వ స్వాగతం పలికినటువంటి మా అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, పిన్నమ్మలకు, గ్రామస్తులకు, తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మార్కాపురం తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభకు నన్ను, పార్లమెంటు స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని పోటీలో నిలపడం జరిగింది. ముందుగా మనం మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలుసుకుంటే, మచ్చలేనటువంటి మహారాజుగా 35 సంవత్సరాల పాటు జిల్లాలో ఒక మంచి మనిషిగా, మంచి వ్యక్తిగా, జలదాతగా, ధర్మరాజుగా పేరు పొందినటువంటి శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి ఆయన వైసీపీ పార్టీ వాళ్ళు అధికార మదంతో, డబ్బు మదంతో అవమానపరిచి కనీసం ఎదురుపడ్డా కూడా పలకలేనంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకుపోయారు. అటువంటి తరుణంలో జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకులమందరం కూడా వెళ్లి మీకు అండగా మేము నిలబడతాం, మనం తెలుగుదేశం పక్షాన మీరు ఉండండి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ఆయన తీసుకుని వచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆయన్ను
గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దయచేసి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఎవరా, అతని వ్యక్తిత్వం ఎటువంటిదా, తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఎవరా, వారి వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ఆలోచన చేసి ఓట్లు వేయించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు గ్రామాలలోకి ఓట్లు అడగడానికి వచ్చారు. ఏం ముఖం పెట్టుకొని వచ్చారో నాకైతే తెలియదు. మీరు గ్రామాలలోకి ఏం ముఖం పెట్టుకొని వస్తే మీరు రానిచ్చారో కూడా అంతకంటే నాకు తెలియదు. ఏం చేశారని మన నియోజకవర్గానికి ఏమన్నా చేశారా అని నేను అడుగుతా ఉన్నా. సంక్షేమాలు తప్ప ఏమన్నా ఇచ్చారా? ఈరోజు మీకు సంక్షేమాలు అందాయా అని ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు. మరి అభివృద్ధి ఎవరు చేస్తారు? ఎవడప్పు వచ్చింది అభివృద్ధులు చేయాలి. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో అభివృద్ధులు చేయాలన్న అవసరం లేదా? ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అటువంటిది ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా సంక్షేమాలు చేశాం, ఓట్లు ఏమని అడిగితే సరిపోయిందా? వెలుగొండ ప్రాజెక్టు 85% పూర్తి చేసి ఇచ్చాం అధికారం దిగిపోయే టయానికి. మిగిలిన 15%ని సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరం అని చెప్పి 5 ఏళ్ళు ఎండగట్టారు. లాస్ట్ కు ఎలకలు దూరే బొక్క కొట్టి టన్నులు పూర్తయిందని చెప్పి శిలాఫలకం వేసుకొని పోయారు ఆ వైసీపీ నాయకులు. నిర్వాసితులనేమో జైల్లో పెట్టి మగ్గ పెట్టించారు. అటువంటి వారికి మనం ఓట్లేద్దామా? ఈరోజు మార్కాపురం జిల్లా అయితే మన అందరి బతుకులు బాగుపడతాయని, మన పొలాలకు రేట్లు వస్తాయని, మన ఇళ్లకు విలువలు పెరుగుతాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్ని రకాలుగా ఆలోచన చేసి మార్కాపురం జిల్లా చేయమని అడిగితే ఒక్కడున్న నోరు మెదిపాడా? ఒక్కడున్న జిల్లా కావాలని అడిగాడా? జిల్లా కావాలని అడుగుతా ఉన్నాడా? నోరు మెదపరు. ఈరోజు తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం నీళ్లు లేవయ్యా, మీరు దాతలు ఇచ్చే నీళ్లు కాదు ప్రభుత్వం తరఫున నీళ్లు పంపించారంటే ఒక్కలన్నా మాట్లాడుతా ఉన్నారా? వాళ్ళు దానికి లేదు. రాష్ట్ర 5 సంవత్సరాల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లకు ఎప్పుడన్నా కొరత చేశామా? నీళ్లకు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టించామా? ఎటువంటి ఇబ్బంది చేయలేదు. అలా ఉంటది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, వీళ్ళ వైసీపీ పార్టీ పాలకుల పాలన. అటువంటి వారికి నమ్మి ఓట్లు వేద్దామనంటే మరి ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారో, ఎందుకు ఆ రకంగా అంటా ఉన్నారో అర్థం కావటం లేదు. ఈరోజు మంచినీళ్ళ కంటే వాళ్ళ వ్యాపారం బెల్ట్ షాపులు, మద్య వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. మీ ఊర్లో నాకు తెలిసి 3, 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల్లో మద్యం దొరికినంతగా ఇళ్లలో మంచినీళ్లు దొరకవు. మంచినీళ్లు కూడా కరువు ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో మద్య వ్యాపారం చేసుకుంటూ 40 రూపాయల బుడ్డిని ఈరోజు 160, 170 రూపాయలు అమ్ముకుంటూ వేల కోట్ల రూపాయలు మన రక్త మాంసాలు పిండి సంపాదించుకున్నారు. అటువంటి వాళ్ళకు ఓట్లేద్దామా అని నేను అడుగుతా ఉన్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చినాక మహిళలకు బ్రహ్మాండమైనటువంటి 6 పథకాలు ఇవ్వబోతా ఉంది. ఒకటి ఉచితంగా బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు 3, 18 సంవత్సరాలు నిండిన బాలికలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు, 10 చదువుకునే పిల్లలకి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇంటికి ఒకరు అన్నారు. కానీ చంద్రబాబు గారు అలా కాదు, చెప్పిన మాట కట్టుబడి ఉంటాడు. ఆ కట్టుబడి ఈరోజు మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 కాడికి డబ్బులు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు సేవ వెలకట్టలేనివని, దేవానం మనుష్య రూపేణ అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం మీరేనని ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సుభద్ర కీర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు మార్కాపురం డివిజన్ పరిధిలోని 21 మండలాల్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వినికిడి, మానసిక, దృష్టి, శారీరక ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు 4 విభాగాలలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ పరీక్ష
శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి శారీరక ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తల్లిదండ్రుల సహాయంతో హాజరయ్యారు. ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. దృష్టి, మానసిక, వినికిడి, శారీరక సమస్యలు ఉన్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైద్య పరీక్షలను దగ్గరుండి మరీ చూసుకుంటూ తల్లిదండ్రులకు కావలసిన సమాచారాన్ని అందించి పిల్లలకు మరింత స్ఫూర్తినిచ్చి వారిలో ఆత్మధైర్యాన్ని నింపాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం భగవంతునికి సేవ చేయడం కన్నా మిన్న అని, వారి సంరక్షణలో తల్లిదండ్రుల పాత్ర మరవలేనిదని అన్నారు. దృష్టి, మానసిక, వినికిడి, శారీరక సమస్యలు ఉన్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిపుణులైన వైద్యుల చేత నిర్ధారణ చేసి అవసరమైన ఉపకరణాలను సూచిస్తారని, సదరు ఉపకరణాలను అలెంకో సంస్థ ద్వారా ఉచితంగా త్వరలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు సేవ వెలకట్టలేనివని, దేవానం మనుష్య రూపేణ అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం మీరేనని, వారి అమూల్యమైన సేవలను అభినందిస్తూ డిఈఓ గారు తల్లిదండ్రులను దుస్తాలుబలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ ఎం రమేష్, మండల విద్యాశాఖ అధికారులు ఎం రామ్దాస్ నాయక్, టి శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు ఎం చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వై రమేష్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, డివిజన్ పరిధిలోని ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో కలిగినటువంటి 2 డివిజన్స్ని డివైడ్ చేసుకుని సహిత విద్యా పరికరాలను అసెస్మెంట్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సుగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రిలేటెడ్ ఆఫీసర్, ఐఈ కోఆర్డినేటర్, ఏఎంఓ గారు అండ్ ఇన్ఛార్జి ఐఆర్ కోఆర్డినేటర్, ఎస్ఎస్ సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమంలో పూర్తిగా ముందుగా తీసుకున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా 2వ రోజు మనం ఒంగోలు ఆల్రెడీ జరిపించాము. ఈ మార్కాపురం డివిజన్లో ఈరోజు ఏర్పాటు చేసిన శిబిరాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రజెంట్ స్కూల్ ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ప్రధాన ఉపాధ్యాయులు వారి ఆధ్వర్యంలో, వారి సిబ్బంది సహాయ సహకారంతో, మరి మనకు ఉన్నటువంటి భవితా కేంద్రాల్లో ఐఈ కోఆర్డినేటర్ల సహాయంతో అందరితోటి మనకిచ్చిన కార్యక్రమంలో భాగంగా వారందరికీ అవగాహన కల్పించి పిలిపించి మనం ఈరోజు మార్కాపురం డివిజన్లో ఏర్పాటు చేసిన శిబిరానికి హాజరైనటువంటి, అంటే ఇప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్లో భాగంగా ఇక్కడ డివియేషన్ ఏంటంటే హియరింగ్ ఎంపైర్ కానీ, విజువల్ ఎంపైరింగ్ కానీ, ఆర్థోపెడిక్ కానీ ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విభాగానికి ఆ రిలేటెడ్ ఫిజియోథెరపిస్టు, డాక్టర్స్ను ఏర్పాటు చేసిన వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం తీసుకుని ఒక్కొక్క రూము ఒక్కొక్క భాగానికి కేటాయించి వారికి ఉన్నటువంటి ఏవైతే లోపాన్ని గమనించగలుగుతున్నామో ఆ లోపాన్ని అధిగమించాలి అనుకోగానే దానికి అవసరమైనటువంటి అసెస్మెంట్ ఉపకరణాలు ఏమి కావాలి, ఎలా మనం ప్రపోజ్ చేయాలి, వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అసెస్మెంట్ పరికరాలు రిక్వైర్మెంట్ పెట్టడం కోసం సర్వశిక్షా అభియాన్ మనకి ఎస్పీడీ గారి లెవెల్లో ఇచ్చినటువంటి భాగంగా మనకి వారికి ఇచ్చినటువంటి సదుపాయాలు, వారికి ఇస్తున్నటువంటి అలవెన్సెస్, వారికి ఇస్తున్నటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్, అదేవిధంగా గర్ల్ స్టూడెంట్స్కి స్టైఫండ్స్, రకరకాలుగా వారందరినీ కూడా ఉత్తేజపరచు వారందరినీ ఈ విషయాల నుండి మనం బయటికి తీసుకురావాలి. వారి ఆరోగ్యాన్ని మనం సంరక్షిస్తూ మంచి విద్యావంతులుగా, అంటే మనకు ఉన్నటువంటి రెగ్యులర్ స్టూడెంట్స్తో సమానంగా వీరిని కూడా మనం పాఠశాలకు రప్పించి పూర్తి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే భాగంగా మనం సిద్ధపడి ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ప్రత్యేకించి వారి పిల్లలపైన ఉన్నటువంటి ఆ ఓర్పు సహనంతో వారు అందిస్తున్నటువంటి సేవల్ని అభినందిస్తూ, మరి కార్యక్రమంలో పూర్తిగా అందరూ భాగస్వామ్యం వాళ్ళందరికీ కూడా అభినందించి ఒక జిల్లా స్థాయిలో మన స్థాయిలో ఏవైతే ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటూ రావడం, లేదు మన స్థాయిని మించిన విషయాలైతే కనుక స్టేట్ ప్రాజెక్ట్ అధికారి కానీ, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో కానీ వారికి అందించవలసినటువంటి పూర్తి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి, సర్వీసెస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మార్కాపురంను జిల్లా చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని, నిరుద్యోగాన్ని, వలసలను ఆపడానికి పరిశ్రమలను కూడా తీసుకుని వస్తామని గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని పలు గ్రామాలలో గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట మండల టీడీపీ నాయకుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలలోని ప్రజలు, మహిళలు అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
మండలంలోని భావాపురం, మల్లారెడ్డిపల్లె, రెడ్డిచెర్ల, పోసుపల్లె, బొడ్డువానిపల్లె 20 పల్లెలలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా తనను గెలిపిస్తే గతంలో నియోజకవర్గాన్ని, కొమరోలు మండలాన్ని ఎలా అభివృద్ధి చేశాను, తిరిగి అలాగే అభివృద్ధి చేసే సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు వైసీపీ పార్టీ పాలనపై విరుచుకుపడ్డారు. గిద్దలూరు నియోజకవర్గంలో 2 వ్యక్తుల మధ్య పోటీ కాదని, స్థానికేతరుల మధ్య పోటీ అని, ఇందులో స్థానిక అభ్యర్థి అయిన నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకుడు నారాయణ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా కూడా నియోజకవర్గ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి వాళ్ళు గుర్తు చేస్తున్నారంటే, తెలుగుదేశం పట్ల వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారంటే, రేపు తెలుగుదేశం పార్టీని నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి గెలిపించేదానికి సంసిద్ధంగా ఉన్నారు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? నేను స్థానికుడినైతే అతను స్థానికేతరుడు. అతను అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనంటే అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి ఇక్కడికి రావడం జరిగింది ఆయన. రేపటి రోజు మా నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మా నియోజకవర్గంలో స్థానికుల్ని వాళ్ళు గెలిపించాలని, స్థానికుడైనటువంటి నన్ను గెలిపించాలనేటువంటి పూర్తి స్థాయి విధానంలో మా నియోజకవర్గ ప్రజలు ఉన్నారని తెలియజేస్తూ, ఆ రేపటి రోజు నియోజకవర్గంలో ప్రజలు ఈరోజు మా నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడి ఉంది. రెండవ వైపు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము కంప్లీట్ చేస్తామని అబద్ధములు చెప్పి 5 సంవత్సరాలు అయిన తర్వాత మన డిసెంబర్ నెలలోనో జనవరిలోనో జాతికి అంకితం చేస్తున్నానని వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పిందేనంటే, 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా మీరు అబద్ధాలు ఈ విధంగా చెప్తే ప్రజలు నమ్మేదానికి సంసిద్ధంగా లేరు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి కాలువల పనులు కానీ, ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కానీ జరిగాయంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడమే కాకుండా మా ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించబోతున్నామనేటువంటి విషయం ఒకటైతే, రేపటి రోజు వెనుకబడినటువంటి ప్రాంతానికి సంబంధించి మాకు స్వయం పరిపాలన కావాలని మా ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. దానిలో భాగంగా రేపు మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశానికి ఒక జిల్లాగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జిల్లాను ఏర్పాటు చేయబోతుంది. ఇదే కాకుండా మా ప్రాంతాలలో వెనుకబాటుతనం పోవాలనంటే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. మా ప్రాంతాల నుంచి వలసలను ఆపుకోవాలి. మేము చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, వలసలు ఉన్నాయి ఇక్కడ. వీటిని ఆపుకోవాలనంటే పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తప్ప మా వలసలు ఆగవు. మా ప్రాంతాన్ని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆగ్రి బేస్డ్ ఇండస్ట్రీసే కాకుండా ఇతరత్ర ఇండస్ట్రీస్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే కాకుండా వలసలను ఆపుకునే దానిలో భాగంగా కూడా చేసుకుంటామని చెప్పి మేము ఈరోజు ప్రజలు ఈ విషయాలన్నీ మేము చేయగలుగుతామనే స్పష్టమైన అభిప్రాయంలో ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సామాన్య మానవుడు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. నవరత్నాలు ఇచ్చామంటున్నారు. నవరత్నాలు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు నిజంగా పెద్ద సంక్షేమాన్ని ఇస్తే 11వ తారీఖు నాడు రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేదు? సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదు? డిసెంబర్ పండుగ నాడు క్రిస్మస్ కానుక ఎందుకు ఇవ్వలేదు? పేద వర్గాలకు నిజంగా మీరు సంక్షేమాన్ని అందించడమే మీ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఇవి ఎందుకు మీరు ఇవ్వలేకపోయారని అంటున్నాను నేను. ప్రకాశం జిల్లా దర్శి మండలం చౌటపాలెంలో మాజీ సర్పంచ్ మారం శ్రీనివాసరెడ్డి, కామిరెడ్డి వెలుగొండారెడ్డి ఆధ్వర్యంలో మన దర్శి మన లక్ష్మి చౌటపాలెం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. లక్ష్మికి పెద్ద ఎత్తున మహిళలు ఘనస్వాగతం పలికారు. ఇన్ని రోజులు జరిగిన ప్రచారం ఒక ఎత్తు, 14వ తేదీ చౌటపాలెంలో జరిగిన ప్రచారం ఒక ఎత్తు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, కడియాల లలిత్ సాగర్,
పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, తనయుడు మాగుంట రాఘవరెడ్డి, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, దర్శి మండల పార్టీ నాయకులు కనకం శ్రీను, నారపశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో మొదటి మహిళా అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. గతంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనే రోడ్లు కానీ ఏ అభివృద్ధి అయినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఈ 5 ఏళ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి అనేది నిలిచిపోయింది. మా గురువు మా నాన్నగారు గొట్టిపాటి నరసయ్య గారు, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజల సమస్య, విద్య, వైద్య రంగాల్లో, రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తామని పాటిస్తున్నాను. హాస్పిటల్ నిర్మిస్తాను. వాళ్ళకి ఉపయోగపడేలా మెరుగైన వైద్య సేవలు అందిస్తాము. కొట్టుబడి ముందుకు అంటే ఒక నిబద్ధత, ఒక స్థిరత్వం. పితృ సమాజంలో పాపారావు గారి సలహాలతో ముందుకు వెళ్తాము. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఉత్సాహాన్ని మీరు మే 13 వరకు చూపించి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయాలి. ప్రతి ఒక్కరూ 10 మందిని మార్చే సంకల్పంతో ఉండాలి. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టడం వల్లే పూర్తిగా కాలిపోయిందని 25,000 నష్టం వాటిల్లిందని రైతు చిన్నావుల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్వీబీఎస్ కళాశాల సమీపంలో ఉన్నట్టుండి వరిగడ్డి వాముకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గుర్తించిన స్థానికులు కేకలు వేయడంతో యజమానులు పరిసర ఇళ్లవారు నీళ్లు తీసుకుని వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా మంటలు అదుపులోకి రాకపోవడంతో గిద్దలూరు ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేయగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా వరిగడ్డి యజమాని చిన్నావుల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా తోకలపల్లె నుండి నిన్ననే ఎండుగడ్డి తీసుకున్న వచ్చామని, ఖాళీ స్థలంలో వేశామని, గుర్తు తెలియని వారు నిప్పు పెట్టారని, 25,000 రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.